నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదులే అనే మాటని సినిమా ఇండస్ట్రీలో ప్రమోషనల్ డిపార్ట్మెంట్లో రిపీటెడ్గా వినొచ్చు. నిన్నటిదాకా ఎవరెవరు ఏం చేశారో తెలుసుకొని అవి తప్ప మిగిలినవి ప్లాన్ చేయడంలోనే ఉంటుంది మజా అని అంటుంటారు అక్కడ వారు. అంత ప్లానింగ్ చేసే వాళ్ళు పుష్ప సీక్వెల్ అండ్ గేమ్ చేంజర్ కోసం స్పెషల్గా ఏం చేస్తున్నట్లు? పుష్ప సీక్వెల్ ప్రమోషన్ల కోసం ఎక్కడికో వెళ్ళింది. ఏదో విషయాన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు యూనిట్. ఫస్ట్ పార్టే బోలెడంత కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయగలదు. ఈ పల్స్ ఆల్రెడీ పట్టుకున్నారు మేకర్స్. అందుకే పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయడానికి ముందు ఆ వైబ్స్ క్రియేట్ చేయడం కోసం పుష్పను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజమ్స్ చూసిన వారు అసలు తగ్గేదేలే అనే జోష్ చూడ్డానికి మరింత ఈగర్గా వెయిట్ చేస్తారన్నది మేకర్స్ మాట. అందులోనూ ఓవర్సీస్ ఓపెనింగ్స్ కి, ది బెస్ట్ కలెక్షన్స్ కు ఈ ట్రిక్ భలే ఉపయోగపడుతుందంటున్నారు క్రిటిక్స్. ఇటు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ కి ముందు మగధీర రీ-రిలీజ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మగధీర మరీ ఓల్డ్ ప్రాజెక్ట్ అవుతుందనిపిస్తే మాస్ వైబ్స్ కోసం రంగస్థలం విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచనలు కూడా ఉన్నాయట మెగా కాంపౌండ్ లో. సో ఈ ఏడాది అయితే మగధీర లేకపోతే రంగస్థలం సినిమాల్లో ఏదో ఒక దాన్ని రిలీజ్ చేయడానికి మెగా పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నది న్యూస్. మన దగ్గర ఎలాగూ పాన్ ఇండియా ప్రమోషన్లు షురూ అయ్యాయి. ఓవర్సీస్ ఆడియన్స్ లో ఊపు తీసుకురావడానికి వాళ్లకు బాగా నచ్చిన సినిమాలను రీ-రిలీజ్ చేస్తే యూజ్ ఉంటుందన్నది పబ్లిసిటీ స్ట్రాటజిస్టులు ఇస్తోన్న సలహా. సో బిఫోర్ న్యూ మూవీస్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న బ్లాక్ బస్టర్స్ ను మరోసారి థియేటర్లో చూసుకోవడానికి ఫ్యాన్స్ సిద్ధంగా ఉండొచ్చన్నమాట.